జనసేన అంటేనే ద్వారంపూడి గారు అంటేనే పవన్ కళ్యాణ్ గారు అన్నంతగా రచ్చ సాగింది గత ఎన్నికల్లో. అందులోని రామ్ కుమార్ గారు కూడా ఉన్నారు, కాకినాడ వాసులే. మరి ఆయన గురించి కూడా ఆయన పూర్తిగా తెలిసినాయన, అందుకని ఈరోజు ఆయన కూడా మనం ప్రత్యేకంగా పిలవడం జరిగింది. కీర్తన గారు కొండను తవ్వారట, ఎలక్ కూడా మీకు దొరకలేదట, ఇదిగో పులి అదిగో మేక అన్నారట, ఏమీ లేదు. ఏంటి ద్వారంపూడి గారి ఎపిసోడు? ఆయన డైరెక్ట్గా లేఖ రాస్తున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో పెద్దలకి 99 మిర్చిపూడికి నమస్కారం సార్. ఇలాంటి కొండల్ని, ఇలాంటి కుక్కల్ని, ఎలకల్ని అన్ని ఆల్రెడీ పట్టడానికి మేము కూడా ముందుకు వచ్చాం. కానీ వీళ్ళ కుల్లి జోకులు అయితే మా దగ్గర వేద్దని చెప్పండి. ద్వారంపూడి గారు గతంలో మాట్లాడిన పిచ్చి మాటలు, ఆయన పిచ్చి తమ్ముడు ఏదైతే సాక్షి వేసిందో ఒకసారి లక్ష్మణ్ గారికి చూపించండి. తాట తీస్తా పిచ్చోడివి, నీ బ్యానర్ కూడా నేను కాకినాడలో కట్టనివ్వనన్నా. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గొప్పతనాన్ని ఈరోజు లక్ష్మణ్ గారు ఇక్కడ పొగుడుతున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారు కాకినాడకు వస్తున్నారంటే ఎందుకంత భయం? ఆయన బ్యానర్ కూడా కట్టనివ్వడంట ఆ రోజు. ఈయన మాట్లాడిన మాటలు సార్ ద్వారంపూడి గారు. అండ్ ద్వారంపూడి గారికి ఎంత ఫ్రస్ట్రేషనో మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన గురించి ప్రసంగించినప్పుడు అల్లా ఈయన ఊగిపోయేవాడు, పర్సనల్ గా టార్గెట్ చేస్తూ. లకారం భూతలు గీతా గారిని పక్కన పెట్టుకొని మాట్లాడిన గొప్ప ప్రబుద్ధుడు ఈయన. ఇటువంటి ఆయన గురించి అంట ఏమి మాట్లాడకూడదంట. ఈయన అవినీతి చక్రవర్తిని మేము నిరూపించడానికి టైం తీసుకోవాలి. అంత లోపలికి నిరూపించండి అంటే మీలాగా మేము అబద్ధపు ఫేక్ కేసులు పెట్టి లోపలేయడానికి మేమేం వైసీపీ కార్యకర్తలు కాదు కదండి. పక్కాగా ఎవిడెన్స్లతో ఇస్తాము. అందులో ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. లక్ష్మణ్ గౌడ్ గారికి తెలియదేమో కానీ సర్కార్ అయితే ప్రతి ఒక్క చీడ పురుగుని, ప్రతి ఒక్క అవినీతి పరుణ్ణి, ఎవడైతే ప్రజలు రక్తాన్ని పీక తిన్నారో వాళ్ళనైతే ఏరే పని చేస్తున్నారు. అందులో భాగంగానే ద్వారంపూడి గారైనా, ఇంకొక పూడి గారైనా, మన డైమండ్ రాణి గారు, రోజా గారైనా అందరూ అందులో భాగస్వాములు అవుతారు. సో ఎవరు తప్పించుకోరండి. మీకేమైనా తెలియదేమో, నేను మీకు ఒకసారి గుర్తు చేస్తాను. కొండాబాబు గారు ఎమ్మెల్యే గారు తెలుసు కదండి. ఆయన ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా ఈయన గురించి కంప్లైంట్ ఇచ్చున్నారు. మొత్తం ఆయన చేసిన అవినీతితో బయట తీయండి. ఏవైతే అవినీతికి పాల్పడ్డాడో, అక్రమంగా బియ్యం రవాణా చేసి ప్రజలను దోచుకున్నాడో, అటువంటి ఇష్యూస్ అన్ని మీరు సార్ట్అవుట్ చేసి గత 5 ఏళ్లుగా ఏ అవినీతికి పాల్పడ్డాడో అవన్నీ బయటకు తీయండి అని ఆయన రిక్వెస్ట్ చేసి వచ్చాడు. ఆ విషయం మీకు తెలుసా? స్థానికంగా మీరు ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి. మరొక విషయం, మా మినిస్టర్ మనోహర్ గారు 13 రేషన్ షాపులని సీజ్ చేసి నోటీసులు ఇచ్చాడు, ఇక్కడ అవినీతికి పాల్పడ్డారు. అలాగే మీరు గమనిస్తే బియ్యంలో ఎంత అవినీతికి పాల్పడుతున్నారని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి కూడా మా మనోహర్ గారు, మా మినిస్టర్ గారు. సో ఇంత సాక్షాత్ సహా మేము మాట్లాడుతుంటే మీరేంటో ఆయన నీతిపరుడు, ఆయన ఒక లేఖ రాశాడు. ఆయన లేఖ రాస్తే ఆయనే దొరుకుతాడు. ఇప్పుడు గతంలో మా రెడ్డిగా మార్చుకున్న ఒక ఆయన లెటర్ రాసేవాడు. తర్వాత ఏమైందండి, ఆ లెటర్లని పక్కన పెట్టుకుని రెడ్డిగా మార్చుకున్నారు. అలాగే ద్వారంపూడి గారు, చంద్రశేఖర్ అలా పరిస్థితి అవుతుంది. ఇక్కడ అవినీతి చేశారు, అది మీరు యాక్సెప్ట్ చేయాలి. మరొక చీప్ విషయం నేను గుర్తు చేస్తాను. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది. కీర్తన గారు అవినీతి చేశారు, యాక్సెప్ట్ చేయాలని ఎలాగంటారు? మీరు చెప్తే అవినీతి అయిపోయిందని అయిపోయినట్టు కాదు కదా. మేము నోటీసులు ఇచ్చాం, అక్రమంగా బియ్యం రవాణా జరిగిందని ప్రూవ్ చేసాం. మా మినిస్టర్ గారు వెళ్ళి ప్రతి చోట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కాదు వ్యాపారం, వాళ్ళ నాన్నగారి నుంచి లీడర్గా చేసుకున్నటువంటి వ్యాపారాలు చాలా ప్రభుత్వాలు లక్ష్మణ్ ఒక్క నిమిషం ఇంకా